కానీ మాధులత గారు, ఇది టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ అని తెలిసి మీరు వెళ్ళడం ఒక రకమైతే, మాధవీలత గారు అయితే ఆర్థికంగా ఉన్నవాళ్ళు, ఒక ఓవైసీ లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే మాధవీలత గారు అయితే కరెక్ట్ అని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొండకి ఇంటికి వేద్దాం, వస్తే ఇంటికి పోద్ది, లేదంటే కొండ వచ్చేద్ది అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఏమైనా అక్కడ నియమించడం జరిగిందా, లేకపోతే మీకున్న స్థానబలం వల్ల అక్కడ మిమ్మల్ని నియమించడం జరిగిందా? కారణాలు ఏంటంటారు? చూడండి, చాలామంది దీని విషయం మీద బాగా మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానప్ప, నాకు అంత వంకరగా ఆలోచించి ఉండేదాన్ని అయితే ఫస్ట్ ఈ కాన్స్టిట్యున్సీ ఎంత సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏదైనా ముక్కుసూటిగా సింపుల్గా చూసే వ్యక్తిని, ముక్కుసూటిగా సింపుల్గా ఆలోచించే వ్యక్తిని. నేను అక్కడ పుట్టి పెరిగాను 25 ఏళ్ళు. గత 8 ఏళ్ళుగా స్పెసిఫిక్గా ఓల్డ్ సిటీలో పనిచేసేసరికి అక్కడ అన్యాయాలు, అత్యాచారాలు, అయ్యో ఇన్ని రోజులు హిందువులు అనుకున్నాను, కాదు, హిందువులతో పాటు ముస్లింలు కూడా అనుభవిస్తున్నారు, అసలు వీళ్ళ స్కామే వేరు అని నేను కనిపెట్టారు. ఓకే, కనిపెట్టేశాను నేను. ఐ వాజ్ వెరీ క్లియర్, వీళ్ళ స్కాము హిందూ ముస్లిమా అని కాదు. మీరు జర్నలిస్టులు గట్టిగా పట్టుకొని చూడండి, ఎప్పుడెప్పుడైతే కమ్యూనల్ రైట్స్ అయ్యాయో అప్పుడప్పుడు ఏదో ఒక ల్యాండ్ని వీళ్ళు కబ్జా చేసేసారు. బాగా ఆలోచించి చూడండి, ఎవ్రీ కమ్యూనల్ రైట్ ఆఫ్టర్ రైట్ దేర్ ఫాలోడ్ అ ల్యాండ్ గ్రాబింగ్. అది వాళ్ళ ఫార్ములా. ల్యాండ్ గ్రాబ్ అయిందా, సింపుల్గా అయింది, అవ్వలేదా, కమ్యూనల్ రైట్స్ చేసేస్తే గోలంతటి వైపు వెళ్ళిపోతుంది, వీళ్ళు కావాల్సిన భూములు వీళ్ళు ఆక్రమించేసుకుంటారు. 2, వెన్ ఎవర్ దేర్ ఈస్ అ కమ్యూనల్ రైట్ ఆర్ వెన్ ఎవర్ దేర్ ఈస్ అ రిలీజియస్ సౌండ్, వీళ్ళు అంటే ఎవరు, ముస్లింలు కాదు, ఏఐఎంఐఎం అండ్ వాళ్ళ సంబంధించిన గూండాలు కానీ వాళ్ళు పోషిస్తున్న ఆ గ్రూప్ ఏదైతే ఉంటుందో. నిన్న కూడా అదే జరిగింది నాన్న. దరిదాపు 3:30-3:45 టైంలో నేను ఆ విక్టోరియా హోటల్ ఏదైతే ఉందో నేను అక్కడున్నా, దానికి కొంచెం వెనక్కున్నా. అంటే వీళ్ళు 4 అయ్యేసరికి రిగ్గింగ్ స్టార్ట్ చేసేసేయాలి. మామూలుగా అయితే వీళ్ళు 2 నుంచే స్టార్ట్ చేయాలి. ఈయన బ్రహ్మరాక్షసులా తిరుగుతున్నానుగా, వీళ్ళ వల్ల కాలేదు. అసదుద్దీన్ కారు కూడా అక్కడ గొడవ చేసుకుంటూ, గోల చేసుకుంటూ, మాబుని వేసుకుంటూ నేను ఏ దిక్కులో వస్తున్నానో ట్రాక్ చేశారు వీళ్ళు. అయితే మీ గురించి బాగా ఇన్ఫర్మేషన్ గట్టిగా లాగారు. పోలీసులు ఇస్తుంటే నా వెనక తిరుగుతూ ఇంకేముందయ్యా కంచె చేను మేస్తున్నాను. వీళ్ళు రిలీజియస్ నినాదాలు వేసుకుంటూ ఏఎంఐఎం అనుకుంటూ, అసలు 144 సెక్షన్లో నీకు అన్ని బైకులు ఎందుకున్నాయి రోడ్డు మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని స్లోగన్స్ ఎట్లా రవ్వగలుగుతున్నారు ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్? కరెక్టే. నువ్వు మావి పట్టుకుంటివా ఏంటి, ప్రింటర్స్, నువ్వు డమ్మీ ఈవీఎం ఇండ్లకు కొట్టుకొని వచ్చి పాపం 2 పిల్లల్ని నువ్వు బయటకు దించావు మంగళఘాట్ పోలీస్ స్టేషన్ వాళ్ళతో. మీరు మరి నువ్వు మెయిన్ రోడ్డు మీదనే ఎంఐఎం పార్టీ నినాదాలు తీస్తున్నావు, నువ్వు కమ్యూనల్ సెంటెన్సెస్ అరుస్తున్నావు నువ్వు. మరి దీనికి నీ మీద A41 వేయాలి, వెయ్యరు. నువ్వు ఫీమేల్ రోడ్డు మీద అబ్యూజ్ చేస్తున్నావు క్యాండిడేట్ని, కొట్టడానికి థ్రెటన్ చేస్తూ చంపడానికి మీదకి వచ్చావు నువ్వు. మరి ఎలక్షన్ కమిషన్ ముందే ఉందా ఇన్ఫర్మేషన్? ప్రపంచమంతా వైరల్ అయింది నీకు ఇన్ఫర్మేషన్. ఎందుకు వాడిని అరెస్ట్ చేయలేదు మరి మీరు? వద్దు వాళ్ళకి. ఎక్కువ మాట్లాడితే మంగళఘాట్ పోలీసులు కూడా తిరుగుతూ ఉంటారు. ఏది పాప కార్యకర్తలు సిఐకి చెప్పాను, అన్యాయం కదయ్యా, 500 మీటర్ల వెనక ఉన్నారు వీళ్ళిద్దరూ అని అంటే, నేను కొంచెం అడిగేసరికి కాతే అంటే ఆవా దూర్తి అంటే టీకే బిజాదు అని, అప్పుడు బిజాదు అంటారు. మళ్ళీ చూడు వీళ్ళు దీన్ని వాడుకోవడానికి నా మీద A41 ఏనో తీస్తారు, వీళ్ళు తీస్తారు నా మీద. ఎందుకంటే వీళ్ళు దోకే పడిగే అంటారు కదా, అట్లా నా వెంట పడి నన్ను ఏదో రకంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టో జైల్లో వెయ్యాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. నేను తగ్గేదే లేదు, భయపడేది ఏమైనా చేసుకొని. అయితే తమాష ఏంటంటే, ఎందుకు చేశారు ఈ మాబ్ అక్కడ? నన్ను బెదిరించి నా మీద వచ్చి, సో దట్ అక్కడి నుంచి ఇదొక సిగ్నల్ వాళ్ళకి, రిగ్గింగ్ స్టార్ట్ అవుతోందని. ఇంకా ఇంత లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళలో నన్ను ఆపించడానికి. ప్లస్ ఈ మాబ్ ఏదైతే ఇంకొక్కసారి వస్తుందో, వీళ్ళు రిగ్ చేయగలిగిన మైనారిటీ బూత్స్కి స్ప్రెడ్ అయిపోతారు వీళ్ళందరూ అక్కడి నుంచి. 9 వరకు ఎలక్షన్ ఏమిటయ్యా? చూసాం ఎలక్షన్ కమిషన్లో, ఇట్ హాజ్ ఎండెడ్ at 9 PM. ఎవరన్నా నీకు అసలు 9 PM దాకా చేయడానికి? సరే, చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. 4:30-5 వరకు పర్సంటేజ్ ఎంత ఉంది పోలింగ్?
జస్ట్ 32 to 33 ఉంది. అక్కడి నుంచి 48 అంటే ఎంత పర్సెంట్? బాగా పెరిగింది, దాదాపుగా 20% పెరిగింది. నీకు అసలు అంత చెయ్యాలి అని అంటే నీకు 6 o'clockకే షట్ డౌన్ అయిపోయింది అంతా అవ్వాల్సింది. హిందూ బూత్స్ అన్ని షట్ డౌన్ అయినాయి 6కి. అట్లా డాట్ లాగా 6:30 మధ్యలో షట్ డౌన్ అయిపోయినాయి. ఏముంది నీకు 9 వరకు ఎవడున్నాడు కొట్టడానికి అక్కడ? పైగా నేను ఒక బూత్లో ఫోన్ వీడియో కూడా తీసి పంపించినా కదా. అట్లా ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు బహదూర్పూర్ అది కూడా ఒకటి వైరల్ అవుతోంది. అక్కడ బెట్టింగ్ కొట్టుకొని బయటకు వచ్చి ఇంగని కొట్టుకొని బయటకు వచ్చి జోక్ బొమ్మనా ఇది? చాలా ఇది చేశారు. ఇది ఎవడి సొత్తమ్మా ఇది అసలు? దిస్ ఇస్ డెమోక్రసీ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ టు ద పీపుల్. ఇది వాళ్ళనే మోసం చేస్తున్నారా మీరు? ఇప్పుడు మీ మీద మొగల్పురాలో ఘోరమైన దాడి జరిగింది. అవును. వాళ్ళందరూనేమో మీరేమంటున్నారంటే వాళ్ళు ఎంఐఎం గూండాలని మీరు అంటున్నారు. వాడు ఆషర్ అరఫత్ ఉన్నాడు కదయ్యా, వాళ్ళ పోలింగ్ ఏజెంటే. అసదుద్దీన్ బైక్ కారు పోయింది కదా దాని ముందు నుంచి. మీరు చూడలేదా? మీరు చూడండి, అన్ని ఛానల్స్లోనే ఉంది. అసదుద్దీన్ కార్ హస్ పాస్డ్ us. ఓకే, మొత్తం మాబుని తీసుకొని వచ్చినాడు అతను. అతను పోలింగ్ ఏజెంటే కదా అయ్యా తిడుతున్నది నన్ను అక్కడ. ఇక నేను అనడం ఏంటి ఎంఐఎం అని? వాడు ఎంఐఎం నినాదాలు ఆకాశానికి ఎత్తేంత అరుస్తుంటే అక్కడ నేను అనడం ఏంటి ఇక్కడ? సో మీ పక్కన ఎవరు లేరు, ఓన్లీ మీ కార్యకర్తలు మిమ్మల్ని సేవ్ చేశారు. కార్యకర్తలు కూడా లేరు అక్కడ. ఎందుకంటే పాప వాళ్ళు ఇంకో చోట వెళ్ళిపోయి, అంతకు ముందే కార్యకర్తలు నాతో ఉంటే పోలీసులు బెదిరించారు. మీ మీద నా ముందే బెదిరించారా బాబు, మీ మీద సెక్షన్ వేస్తాము, మీ మీద 144 ఏంటి 6 మంది కార్యకర్తలు ఉంటే 144 సెక్షన్ వేస్తాడంట క్యాండిడేట్. అంత ఘోరంగా ఉంది. సరే వాళ్ళని నన్ను ఎందుకు లేనన్నా, మీరు ఇంకో పోలింగ్ బూత్ చూసుకోండి, నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతానన్నా. అలా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతుంటే ఫుల్గా వచ్చారు వాళ్ళు. పోలీస్ కంప్లీట్ ట్రాక్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నాను. ఇంకా ఈమెను ఇట్లే వదిలేస్తే కష్టం, రిగ్గింగ్ చేసుకోవడం అనుకున్నారు వాళ్ళు. మాబ్ వచ్చారు. అయినా వస్తే ఎవడా భయపడేది ఇక్కడ? వాళ్ళు ఏమైనా భయపడిపోయేదా? కారులో కూర్చొని వణికిపోతాను అనుకున్నాను. బయటికి దిగా నిలబడ్డాను. ఏం చేస్తావు చూసుకున్నాను. భయం అనిపించలేదు, ఎందుకంటే చాలా క్రైమ్స్ జరిగినాయి ఆ ఏరియాలో. అంటే ఆ క్రైమ్స్ ఎవరి మీద జరిగే? సామాన్యుడి మీదే కదా. వాడు అనుభవించినప్పుడు ఆ క్రైమ్ అయితే నేను అనుభవించాల్సిందే కదా మరి. లేకపోతే వాడిని నేను ఎలా రక్షిస్తానయ్యా? అంతే కదా. ఈ అన్యాయాన్ని ఎంతోమంది చచ్చిపోయి అనుభవించినప్పుడు ఆదిత్య నన్ను చంపుతారు మరి అని చూసుకుందామైతే. ఇంకా నేను లీడర్ని ఎట్లయ్యాను? నా ప్రజల్ని కాపాడే వ్యక్తిని ఎట్లయితానయ్యా నేను? ఇంకా అదే చూద్దాం ఎంతవరకు వెళ్తారు రాని. ఎస్, కానీ మాధవీలత గారు, మీరు ఇంత కష్టపడి అంత టఫెస్ట్ నియోజకవర్గాన్ని ఏదైనా సరే ఈసారి బీజేపీకి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మీరు గట్టిగా ప్రయత్నం చేశారు. కానీ మీకు బీజేపీ పార్టీ నుంచి కానీ బీజేపీ బడా వ్యక్తుల నుంచి కానీ ఎంతవరకు సహాయ సహకారాలు అందాయి? ఎందుకంటే అక్కడ ఉన్న కొంత నియోజకవర్గాలు ఎవరైతే ముఖ్యంగా చూసుకుంటే రాజా సింగ్ గారు మీకు పెద్దగా సపోర్ట్ చేసినట్టు కనపడలేదు, ఎక్కడ కూడా ఆయన వచ్చినట్టు కూడా కనపడలేదు, మీ ప్రచారానికి ఆయన సహకరించినట్టు కూడా కనపడలేదు. కారణాలు ఏంటంటారు? నేను ఒకటే చెప్తాను ఆయన, ఒక నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరికే సీట్ ఇవ్వగలుగుతారు. అవును కదా. అవును. ఒక్కసారి నాకు సీట్ ఇచ్చాక ఆ నియోజకవర్గంలో ప్రజలు నా ప్రజలయ్యా అల్టిమేట్గా. అవునా? ఇది గెలుపుకి సంబంధించింది కాదు. గెలవాలని, వాళ్ళకు ఒక తల్లి స్థానాన్ని నేను ఆపాదించుకోవాలని, వాళ్ళ కోసం నేను గట్టిగా నిలబడాలి, నా పిల్లలు వాళ్ళని నేను భావించా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను ఒంటరిగానే మిగిలిపోయి నన్ను చంపిన తుది శ్వాస వరకు పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను. ఐ డోంట్ కేర్ నాయన. ఐ డోంట్ థింక్